తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, అద్భుతములు చేయి దేవా, నీకే స్తోత్రం. బలవంతుడు వినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా, నీకే మహిమ. సముద్రపు పొంగును దాని తరంగమును అణిచివేయుచున్న మా దేవ, మీకే స్తుతి. సత్యవంతుడు ఒక మా దేవ, మీకే స్తోత్రం. అద్వితీయ సత్యదేవ, మీకే మహిమ. తండ్రి యొక్క ఒక్కడే ఉన్నటువంటి మా దేవ, మీకే స్తుతి. యెహోవా నామం బలమైనటువంటి దుర్గము, మీకే స్తుతి. పరిశుద్ధాత్మ దేవ, మీకే స్తోత్రం. సత్య స్వరూప యొక్క ఆత్మదేవ, నీకే మహిమ. కరుణ నొందించే ఆత్మదేవ, మీకే స్తుతి. మహిమ స్వరూపైనటువంటి ఆత్మదేవ, మీకే స్తోత్రం. జీవమునిచ్చే ఆత్మదేవ, నీకే మహిమ. తండ్రి యొక్క ఆత్మదేవ, మీకే స్తుతి. క్రీస్తు యొక్క ఆత్మదేవ, మీకే స్తోత్రం. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మదేవ, మీకే మహిమ. బలమునకు ఆధారముగా ఆత్మదేవ, మీకే స్తుతి. జీవింపజే ఆత్మదేవ, మీకే స్తోత్రం. మమ్మను ఓదార్చబడమైనటువంటి మా దేవ, నీకే మహిమ. జ్ఞానము గల ఆత్మదేవ, మీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవ, మీకే స్తోత్రం. ప్రభుకు యెహోవా ఆత్మదేవ, నీకే మహిమ. నిత్యుడొక ఆత్మదేవ, మీకే స్తుతి. సర్వోన్నతుని శక్తి అయినటువంటి ఆత్మదేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవ, నీకే మహిమ. కుమారుని యొక్క ఆత్మదేవ, మీకే స్తుతి. దత్తపుత్ర ఆత్మ అనుదేవ, నీకే స్తోత్రం. దయగల ఆత్మదేవ, నీకే మహిమ. ఇజ్రాయెల్ సృష్టికర్త, నీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు కాపరి, నీకే మహిమ. ఇజ్రాయెల్ పరిపాలించే అధిపతి, మీకే స్తుతి. ఇజ్రాయెల్కు ఆధారమైనటువంటి వాడా, నీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు ఆశ్రయమైనటువంటి వాడా, నీకే మహిమ. ఇజ్రాయెల్కు ఆధారమైనటువంటి వాడా, నీకే స్తోత్రం. ఇజ్రాయెల్ యొక్క వెలుగే ఉన్నటువంటి వాడా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇదిగో నాయన మా తల్లి సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్న పండిది మొదలుకు నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. తండ్రి, ఇదిగోనైనా మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి తండ్రి. ఇదిగోనైనా కీర్తన గ్రంథం 39:8 మీరు సెలవిచ్చినట్లు నా అతిక్రమలన్నిటి నుండి నన్ను విడిపింపు నాయన. నాయన నీచులకు నన్ను నిందాస్పదము చేయకమని తండ్రి, మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమని తండ్రి, ఏ పాపము అమ్మమ్మ ఏలనీయకమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నిజమే తండ్రి, ఇదిగోనైనా ఆయన కీర్తన గ్రంథం 103:3 సెలవిచ్చినట్లు ఆయన నా దోషములన్నిటినీ క్షమించేవాడు, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడని నాయన లేఖనము సెలవిచ్చిన ప్రకారం మా పాపములన్నీ మన్నించమని, ఇష్టపు తమ పాపములు పరిహరించమని తండ్రి, మీ దారెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా దేవా, ఇదిగోనైనా నాయన, ఇదిగో తండ్రి, ఇదిగోనైనా ఉదయకాల సమయంలో తండ్రి, బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డలని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీరు ఎక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, నిజమే నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన ఇకనైనా సులువుగా చిక్కులు పెట్టే పాపలు పడిపోతున్నటువంటి వారినే కానీ నాయన, ఇక తండ్రి నేత్రాసులో పడిపోతున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా ఈ లోకాసుల్లో ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. నాయన శోధనలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని శోధన నుండి తప్పించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి, అనేక రకాలైన శాపాలలోనూ అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అటువంటి బిడ్డలందరినీ విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఈ లోకాశల నుంచి విడుదల దయచేయండి ఆయన. సాతాను తంత్రాల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, సాతాను బంధించినటువంటి కట్టల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం
అడుగుచున్నాం తండ్రి. ధనాశలో నుండి, అంధకార హృదయముల నుండి విడుదల దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఎందరో బిడ్డలు నాయన విగ్రహ ఆరాధన నుంచి నాయన ఎందరో బిడ్డలు విగ్రహారాధనలు పడి ఉన్నటువంటి బిడ్డలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారు, విడిపించమని అడుగుచున్నామయ్యా. అనేక మంది లోక జైల్లో మగ్గిపోతున్నటువంటి బిడ్డలను కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. అనేక మంది బిడ్డలైతే తండ్రి అక్రమ సంబంధాలకు, శరీర ఆశలకు తండ్రి లోబడిపోయి నాయన సాతాన తంత్రాలలో చిక్కునిపోయినటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న బిడ్డలందరినీ విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. అనేక మంది మద్యపానము తండ్రి, ధూమపానము, అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లకు లోనైపోయి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకి అందరికీ తండ్రి మానివేయాలని ఎంతో ఆశతో ఉన్నప్పటికీ మానివేయలేకపోతున్నటువంటి బిడ్డలను కూడా తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దారెక్కల చాటున వారిని భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన అనేక మంది బిడ్డలు తండ్రి సమస్త దుర్నీతిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి ఆయన. కీడులో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి విడిపించమని తండ్రి మీ సన్నిధిలో తండ్రి మేము మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసమందు అభివృద్ధి పరచమని తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటును దయచేయమని, ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని తండ్రి నాయన మేము కలిగి ఉండినట్లు నాయన అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉండే ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సార్వత్రిక సంఘమైన కుటుంబంలో తండ్రి ఒకరు రక్షణలోకి వస్తే ఇంకొకరు రక్షణలోకి రాలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇక నాయన కుటుంబంలో అందరూ తండ్రి మారు మనసు పొంది నాయన మీ సన్నిధిలో ఉదయ సాయంకాల ప్రార్థనలు చేయనట్లు అట్టి ధన్యత, అట్టి కృప నాయన తండ్రి నేను మీ బిడ్డలకు అందరికీ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా శోధనలో నుండి శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని దయచేయను, శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఉదయకాల సమయంలో తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి పనిపాట్లలో మీరు తోడయి ఉండండి ఆయన. ఇక నేను వారి ప్రయాణాల్లో మీరు తోడయండి, సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు తండ్రి నాయన మీ సన్నిధిలో బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్ళినటువంటి బిడ్డలకి తండ్రి మీరు తోడై ఉండమని తండ్రి వారి పనిపాట్లలోనూ వారి ప్రతి విషయంలోనూ మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని, క్షేమకరంగా తండ్రి వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు చేరినట్లు నాయన మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన యవన బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన యవన బిడ్డలందరూ కూడా తండ్రి ఇక యవనస్తులు తప్పక తొట్టిల్దని లేఖనం సెలవిస్తుంది కదా తండ్రి. నాయన అదే వాక్యము నాయన లేఖనాలను తన హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించేవారు తండ్రి నాయన తమ నడతలు స్థిరపరచుకోవడానికి కావలసిన కృప దయచేయండి నాయన. వాక్యానుసారముగా వారు నడిచినట్లు సహాయం చేయండి నాయన. యవన బిడ్డలకు అందరికీ నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి తండ్రిని దయారెక్కల చాటున వారిని భద్రపరచమని అడుగుచున్నామయ్యా. ఇగోనైనా పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థినీలను తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి పరీక్షలు రాయడానికి కావలసినటువంటి నాయన మీ సన్నిధి మీ కృప తోడుంచండి నాయన. బిడ్డలు తండ్రి నాయన ఇక నాయన వారు చదివినటువంటి ఆ బిడ్డలు ఆ మార్కులు తండ్రి చదివినటువంటివి నాయన అవి నాయన పరీక్షల్లో వచ్చుటకు తండ్రి అవి రాయడానికి కావాల్సినటువంటి జ్ఞాపక శక్తిని నాయన ఇగో నాయన పరీక్షా కాలంలో తండ్రి వారికి నాయన ఆరోగ్య విషయంలో ప్రతి విషయంలో మీ సహాయం దయచేయమని, బిడ్డలకు అందరికీ మీరు తోడై ఉండమని, వారికి ఏకాగ్రత దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా మీ మీదను మా మీదను తిరుగుబాటు చేయించున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇక అటువంటి బిడ్డలందరూ నాయన మా పక్షాన కానీ మీ పక్షాన కానీ నాయన ఇక నేను దూషణ మాట్లాడుతున్న బిడ్డలందరినీ కూడా మన్నిస్తున్నామయ్యా. అయ్యా మీరును మన్నించమని అడుగుచున్నాము తండ్రి. నిజమే నాయన వారు తెలిగి చేసిన ఆ పాపమును మన్నించమని తండ్రి, వారి మీద దోషం మోపకమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి నీవే నిజమైన దేవుడు గుర్తిరినట్లు నాయన సువార్త ప్రకాశము వారి హృదయాలలో వెలుగొందునట్లు నాయన సహాయం చేయమని తండ్రి. బండలంట రాత హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని తండ్రి మీ దారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా సువార్త ప్రకాశం హృదయాలు వెలుగొందునట్లు సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన దొంగలనే కానీ త్రాగుబోతులనే కానీ నాయన దినములు చెడ్డవి కనుక తండ్రి నాయన వారందరూ కూడా తండ్రి నాయన వారు నాయన అటువంటి సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన విదేశాలకు పనిపాట్లకు వెళ్ళినటువంటి బిడ్డలందరూ కూడా మీ దారెక్కల చాటున భద్రపరచండి. వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయా చదువు కొరకు వెళ్ళినటువంటి విద్యార్థులనే కానీ
విద్యార్థినీలనే కానీ విదేశాలు వెళ్ళినటువంటి విద్యార్థినీలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా కాపుదల దయచండి అయ్యా. అయ్యా బిడ్డలకు మీరు తోడై ఉండమని వారి చదువుల విషయంలో మీ సన్నిధి మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మేమందరము నిత్య జీవం కొరకు బుద్ధిగల కన్యకల వలె మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి, పావురం వలె వివేకముగాను నాయన, పాముల వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటముగాను ఉండునట్లు నాయన మా హృదయాలలో తండ్రి నాయన ఏ విధమైన కల్మషం లేకుండా తండ్రి మా హృదయము తండ్రి, మా హృదయంలో చేదని వేరేదని మొలుచుకుంటే పెరికివేయమని తండ్రి మీ సన్నిధిలో మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని తండ్రి. మేమందరము ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతమైనటువంటి ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి నాయన ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇగో నాయన మీ సన్నిధిలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని, ఇంటర్వ్యూకి వెళ్ళుచున్న బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలకందరికీ ఉద్యోగాలు వచ్చినట్లు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన రక్షణ కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ వరకు దయచేయమని అడుగుచున్నా తండ్రి. బాప్తిసం తీసుకోవడానికి ఇంకొన వెనక చేస్తున్నట్టు బిడ్డలందరినీ కూడా తండ్రి ఉదయకాల సమయంలో వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి త్వరగా బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి నాయన వారిని స్వస్థపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా తండ్రి వారిని అందరినీ నాయన క్రీస్తు ఐశ్వర్యందు వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని తండ్రి నాయన నీవే జీవం గల దేవుడు అని తండ్రి ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టము, నేను మిమ్మల్ని విడిపించదను, నీవు నన్ను మహింపరచదు అని మీరు సెలవిచ్చిన రీతిగా నా దేవా ఇక నాయన ఏ సమస్యలు ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి సమస్యల నుంచి, వారి బాధల నుంచి, వారి ఇబ్బందుల నుంచి విడిపించే దేవుడు నీవేనని తండ్రి ఈ ప్రార్థన నాయన ఇగో తండ్రి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామమైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట తండ్రి ఇదిగో నాయన అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి ఇదిగో నీ ప్రార్థన వినిచున్నటువంటి ప్రతి బిడ్డని వారి యొక్క కుటుంబాలను తండ్రి ఇదిగోనైనా మీరు ప్రియ కుమారుడు రాకడలో మేమందరూ ఎత్తబడడానికి కావాల్సిన సిద్ధపాటు దయచేయమని ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.